ప్రపంచ ఐక్యరాజ్య సమితిలో 196 దేశాలు. నేడు ప్రపంచాన్ని చిన్న చిన్న దేశాలే పరిపాలిస్తున్నాయి. అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో రెండవ స్థానం ఇండియాది. 122 కోట్ల జనాభా కలిగిన మనం ఎందుకు ప్రపంచాన్ని శాసించలేకపోతున్నాం? ప్రపంచ నంబర్ వన్గా ఎందుకు కాలేకపోతున్నాం? కారణాలు అనేకం. మనిషి నిలబడడానికి వెన్నెముక ఎంత అవసరమో, ఏ దేశమైనా ప్రపంచ నంబర్ వన్గా ఎదగాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి యువత కూడా అంతే అవసరం. అలాంటి మన దేశంలో ఉండే యువతలో కొంతమంది చెడలాటలకు బానిసగా మారి తమలో ఉన్న టాలెంట్ను మరిచి సమయాన్ని వృధా చేస్తున్నారు. అదే కోవకు చెందిన వారిలో ఒకడైనటువంటి మన Idiot! Stupid! Thank you, darlings. హలో హలో బాస్, ఏంటి నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? నీ గురించి ఏమైనా అనుకోవడానికి నువ్వేనా పవన్ కళ్యాణ్ లేకుంటే జూనియర్ ఎన్టీఆర్ మూసుకొని పోరా. ప్లీజ్ దిగు దిగు గబ్బర్ సింగ్. హలో, ఎందుకు కొట్టావు? బస్ స్టాప్లో అందరు కూర్చునే చైర్స్ పైన కాలు పెట్టి కూర్చోవడం తప్పు. పైగా మొహం వైపు కాలు పెట్టి ఊపుతావా? అయితే ఏంట్రా నీ గోల్ ఏంట్రా? చూస్తే చదువుకున్నలాగా ఉన్నావు, ఇలా చేయడం సిగ్గులేదు? అయింది చెప్పడం. అయినా ఏంట్రా ఊరికి తెగ లెక్చర్లు ఇస్తాను? అయినా చూపేంద్రా ఏంట్రా అది చూపేంట్రా? ఏంటి తప్పు చేస్తే తప్పు అని చెప్తే నన్నే కొడతా, నీ సంగతి చెప్తా. జాగ్రత్త. తుదీనా అమ్మ జీవితం. ఈరోజు అందమైన అమ్మాయి కూడా కనపలేదు మామ. ఏం చేస్తాం మామ, హైదరాబాద్ రోజు రోజుకి దారుణంగా తయారవుతుంది. సర్లేరు బాబు, మాకు కార్స్ ఏం రా బాబు, రావణ వేసుకుందాం. ఏమా ఓన్లీ కార్డ్సేనా, ఏం లేదా? నువ్వైతే కార్స్ ఏమమ్మా,
అరే నువ్వు మంది తీసుకురాబరా. ఓకే మామ. అబ్బబ్బబ్బబ్బా ఏం జనాలు మామ షాప్ దగ్గర. ఈ విషయంలో మాత్రం కేక మావా. మామ ఈ విషయం వచ్చినప్పటి నుంచి ఇంతేరా. మావా ఇవాళకి ఎలాగో తాగేస్తున్నాం, రేపటికి ఎవరి దగ్గర డబ్బులు లేవు, రేపటి పరిస్థితి ఏంటి మావా? టెన్షన్ ఎందుకు మా మనీ పంపడానికి మా డాడీ అన్నాడు కదా, మీరైతే సైలెంట్గా ఉండండి, నేను ఫోన్ చేస్తాను. డాడీ అది అది నేను ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళాను. సాలరీ 40,000. నాకు ఈ జాబ్ ఖచ్చితంగా వస్తుంది. కానీ నాకు 1 వీక్ ట్రైనింగ్ ఉంటుంది. నాకు ఖర్చులకు తిరగడానికి మనీ లేవు. ఓ 10,000 పంపు. నాకు అవేం తెలియవు. రేపు కానీ పంపకపోయావు వెళ్ళు నా శవాన్ని చూసోదుడు. మావా మీ డాడీ మనీ పంపించి 2 days అవుతుంది కదా, మళ్ళీ పంపుతాడంటవా? ఎంతైనా ఒక్కొక్కడికి కదా, పంపగాస్తాడా వచ్చినట్టు పంపిస్తాడు. హాయ్, హాయ్. ఐమ్ రానా. రానా అంటే సినిమా హీరో కదా? ఆ రానా దగ్గుపాటి రానా, ఈ రానా నల్ల బోతుల రానా. మీ పేరు అపర్ణ కదా? కాదు, రూపా. ఏ రూపా, నీకు విషయం చెప్పాలనుకుంటాను. ఏంటో చెప్పండి. 2 years చెప్పాలనుకుంటాను, చెప్దాం అనుకుంటాను కానీ చెప్పలేకుంటున్నాను. సోదా ఆపి మ్యాటర్ ఏంటో చెప్పు. ఐ లవ్ యూ రూపా. మీటూ చెప్తే ఏం చేస్తావు? ఈరోజు మీటు చెప్తే రేపు ఇందిరా పార్క్కి వెళ్ళండి. రేపటి వరకు ఎందుకు కానీ ఈరోజు ఈవినింగ్ ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి ఫోన్ చేయి. ఏ రూపా, ఎక్కడున్నావు? నేను ఇందిరా పార్క్ దగ్గర ఉన్నా, వెయిటింగ్ మా నీకోసం. ఎక్కడున్నావు? నేను ఇక్కడే ఉన్నాను. రోడ్ క్రాస్ చేసి ఇతలకి వచ్చేయి. వచ్చేస్తాను. అదేంటి పార్క్ వెళ్దామను, ఇక్కడున్నావు? ఏం లేదు, ఇక్కడ కాస్త చిన్న పని ఉంది, అది చూసుకొని తర్వాత పార్క్ వెళ్ళిపోదాం. ఏమైంది, ఇక్కడే ఆగిపోయా? వెళ్దాం రా. ఏంటమ్మా రూపా, ఎప్పుడు మార్నింగ్ వచ్చేదానివిగా, ఏంటి ఈవినింగ్ వచ్చావు? ఏం లేదన్నయ్య, చిన్న పని ఉండి వచ్చాను. ఇతనెవరమ్మా? గత కొద్ది రోజులుగా నేను ఇతన్ని గమనిస్తున్నాను. మా అన్నయ్య కూడా ఇతనిలాగే బేవర్స్గా తిరుగుతూ ఏ పని చేయలేక చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అలాంటి పరిస్థితి ఇతనికి రాకూడదనే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడైనా వీడు తనలో ఉన్న టాలెంట్ని తను తెలుసుకుంటాడని నా నమ్మకం. చాలా మంచి పని చేసావమ్మా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలామంది తమలో ఉన్న టాలెంట్ను గుర్తించుకోలేక వారి టైంను వృధా చేస్తున్నారు. చివరికి ఏ జాబు చేయలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎదుటివారు కూడా బాగుండాలనే నీ తపనను స్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఓకే అన్నయ్య, తను వెళ్తున్నాడు, నేను వెళ్తాను.
మంచిదమ్మా, వెళ్ళిరా. మానసిక శక్తి అంటే ఏమిటి? ఈ శక్తులను ఎలా సంపాదించగలం? ఎక్కడో బయట ఉన్న శక్తిని మనలోకి ఆవాహన చేయడం కాదు, మనలోనే అంతర్గతంగా నిక్షిప్తంగా ఉన్న శక్తిని తెలుసుకోవడం, బహిరంగపరచడం. ఏదైనా ఒక భావాన్ని తీసుకోండి, మీ జీవితాన్ని ఆ భావంగా తీర్చిదిద్దుకోండి, దాన్నే తలుచుకోండి, దాన్నే కలగనండి, ఆ భావంలోనే జీవించండి. మీ మెదడు, కండరాలు, నరాలు, మీ శరీరంలోని ప్రతి భాగాన్ని ఆ భావంలోనే లీనం చేయండి. ఏ కార్యసిద్ధికైనా, ఏ విజయానికైనా ఇదే మార్గం. మనం ఉన్నత శిఖరాలను అధిరోహించగలిగితేనే ఇంకొకరికి మార్గనిర్దేశం చేయగలం. ఈ ప్రపంచంలో ప్రవక్తలు, సాధుపుంగవులు, సత్యదర్శులు వీరందరూ చేసిందేమిటి? ఒక్క జన్మలోనే వారిని వారు పరిపూర్ణులుగా తీర్చిదిద్దుకున్నారు. ఒక్క క్షణం కూడా అన్యభావాలకు చోటివ్వలేదు. ప్రతి క్షణం, ప్రతి కణం వారి గమ్యం వారిని వదిలేది కాదు. గమ్యాన్ని చేరడానికి కావాల్సిన ఏకాగ్రత వారి సొంతం. ఏకాగ్రత అంటే భావాలను జీర్ణించుకునే శక్తిని పెంపొందించుకుంటూ కాలాన్ని తగ్గించుకోవడమే. జ్ఞాన సంపాదనకు ఇది ఒక్కటే మార్గం. ఏకాగ్రత శక్తిని ఎంత ఎక్కువగా పెంపొందించుకుంటామో అంత ఎక్కువగా విషయ జ్ఞానాన్ని సంపాదించగలం. ఒక కళాకారుని ఏకాగ్రత ఒక గొప్ప శిల్పానికి జీవం పోస్తుంది. ఒక విద్యార్థి ఏకాగ్రత పాఠశాలలో ప్రథముడిగా నిలబెడుతుంది. ధనార్జన కానివ్వండి, దైవార్చన కానివ్వండి, లేదా ఏ ఇతర కార్యాచరణైనా కానివ్వండి, ఏకాగ్రత ఎంత బలంగా ఉంటుందో ఫలితం అంత బాగా సమకూరుతుంది. ప్రకృతి తన రహస్య ద్వారాలు తెరిచి మిమ్మల్ని ఆహ్వానించే పిలుపు ఈ ఏకాగ్రతదే. ప్రపంచంలోని విషయ జ్ఞానమంతా ఈ ఏకాగ్రత చేత కాక మరి దేని వలన సాధ్యమైందో ఆలోచించండి. ప్రపంచ రహస్యాలను భేదించాలంటే, సృష్టి రహస్యాలను తెలుసుకోవాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం ఈ ఏకాగ్రతను పెంపొందించుకోవడమే. మానవుని బుద్ధి బలానికి, మానసిక బలానికి పరిమితే లేదు. అది ఎంత ఎక్కువగా ఏకాగ్రం పొందుతుందో అంత ఎక్కువగా శక్తిని ఒకే విషయంపై కేంద్రీకరిస్తుంది. ఇదే శక్తి రహస్యం. ఏ శక్తినైనా మరల్చవచ్చునే కానీ సృష్టించలేము. కారణం శక్తి సృష్టించబడే ఉంది. ఉన్న శక్తిని ఎలా కైవసం చేసుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటే చాలు. మన వశంలో ఉన్న మహత్తర శక్తులను మనం కైవసం చేసుకోవడం నేర్చుకోవాలి. మనోనిగ్రహం చేత వాటిని పాశవికం చేయక ఆధ్యాత్మీకరించాలి. నీతికి, మతానికి పవిత్ర శీలమే పునాదిరాయని విస్మరించకూడదు. ఒక్క క్షణమైనా మనం మన మనస్సులను నిగ్రహించగలమా? ఒక్క క్షణం ఒక విషయం మీద నిలుపగలమా? మన బుద్ధిని ఒకే ఒక్క విషయంపై ఏకాగ్రం చేయలేని మనం స్వతంత్రులం ఎలా అవగలం? ఆలోచించండి. నిగ్రహం లేని మనస్సు మనల్ని కిందకు లాగి చీల్చి చెండాడుతుంది. నిగ్రహించబడ్డ మనస్సు మనల్ని సర్వ స్వతంత్రులను చేస్తుంది, ఒక గొప్ప కార్యానికి సన్నద్ధులను చేస్తుంది. మనుష్యులకు, పశువులకు ఉన్న ముఖ్య వ్యత్యాసం ఈ ఏకాగ్రతలోని వ్యత్యాసమే. ఏ పనిలోని విజయమైనా ఈ ఏకాగ్రత పర్యవసానమే. ఏకాగ్రతలోని వ్యత్యాసమే మనిషికి మధ్య ఉన్న తేడాలను నిర్ణయిస్తుంది. అధమ స్థితిలో ఉన్న మానవుడిని ఉన్నత స్థితిలో ఉన్న మానవుడితో పోల్చండి. వారి ఏకాగ్రతలో భేదమే వారి మధ్య ఉన్న అంతరానికి కారణంగా మనం గ్రహించగలం. సామాన్య మానవుడు తన ఆలోచన ఆసక్తిని 190 పాళ్ళు వృధా చేస్తున్నాడు. అందువల్ల అతడు తరచు పొరపాట్లు చేస్తున్నాడు. సుశిక్షితులైన వారు ఎన్నటికీ తప్పు చేయరు. పిరికి గుండె గలవారి నుండి మనం ఆశించే మేలు ఏముంటుంది? ఒక గొప్ప కార్యాన్ని సాధించాలంటే మనకు వజ్ర సంకల్పం ఉండాలి, కొండలను పిండి చేసే గుండె బలం ఉండాలి. అప్పుడే ఎంత పెద్ద కార్యాన్నైనా అవలేలగా సాధించగలం. ప్రతి తలపు చాలా శక్తివంతమైనది. అవి మంచివి కానివ్వండి, చెడ్డవి కానివ్వండి, ప్రపంచాన్ని ముంచివేయడానికి, ఉన్నత శిఖరాలను చేర్చడానికి కానీ అవే కారణాలు. కార్యరూపం ధరించేదాకా ఆలోచనగానే ఉండిపోతుంది. అందుకే గొప్ప ఆలోచన కంటే చిన్న కార్యాచరణ గొప్పది. మంచి చెడులకు మనం వారసులం. మనం పరిశుద్ధులమై మంచి ఆలోచనలకు పనిముట్లుగా మారితే అవి మన మనస్సులో ప్రవేశించి గొప్ప గొప్ప కార్యాలను సాధింపచేస్తాయి. చెడుకు తావే ఉండదు. మనం ఏం చేసినా మన మనస్సును, సర్వశక్తిని దానికోసం వినియోగించాలి. నేనోసారి గొప్ప సన్యాసిని దర్శించాను. ఆయన పూజా పునస్కారాలలో, ధ్యానంలో ఎంత శ్రద్ధ వహిస్తాడో అంతే శ్రద్ధతో అతడి ఇత్తడి పాత్రలను బంగారు పాత్రల మాదిరి నిగనగలాడేటట్లు తోముతాడు. శ్రద్ధ అంటే అలా ఉండాలి. అలాంటి శ్రద్ధను, ఏకాగ్రతను ప్రతి వ్యక్తి పొందగలిగితే మానవజాతి మనోగడ మహోన్నత మార్గం పడుతుంది. ఈ జీవితాన్ని కొనసాగిస్తూనే మనం పవిత్రతను ఎలా పొందగలం? పవిత్రతను పొందడానికి మనమంతా అడవుల్లోకి, గుహల్లోకి వెళ్ళాలా?
మన మనస్సే మన అధీనంలో లేకపోతే గుహాంతర్భాగాల్లోకి వెళ్ళి ఏకాంతవాసం చేసినా ఏం ప్రయోజనం లేదు. అక్కడ అదే మనస్సు రకరకాల అలజడులను సృష్టిస్తుంది. అన్ని రకాల భూతాలు మన అంతర్గతాల్లోనే ఉన్నందువలన గుహాంతర్భాగంలోకి వెళ్ళినా అవే భూతాలు అక్కడ ప్రత్యక్షమవుతాయి. మన మనస్సే మన అధీనంలో ఉంటే మనం ఎక్కడకు వెళ్ళినా ఎక్కడున్నా అక్కడే మనకు ఏకాంతం లభిస్తుంది. ఈ ప్రపంచం మనకు కనబడే తీరు మన మానసిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రపంచం మన పట్ల ఎలా ఉందని భావిస్తామో ఆ భావాన్ని రూపొందించేది మన స్వకీయ మానసిక దృక్పథం మాత్రమే. వస్తువులను అందంగా కనిపింపజేసేవి మన భావనలే, అందవికారంగా కనిపింపజేసేవి మన భావనలే. ఈ ప్రపంచమంతా మన మనస్సులోనే ఇమిడి ఉంది. మనం సమ్యక్ దృష్టిని అలవర్చుకోవాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. రామా రౌండ్ వేద్దాం. మే ఐ కమ్ ఇన్ సార్? సార్ ఫైల్ సార్. టేక్ యువర్ సీట్. ఓకే పవన్, నేను వెరిఫై చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, సరేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ Bye. సార్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఎండి గారిని కలవాలి. మీ పేరు? రూప. ఓకే, 2 minutes వెయిట్ చేయండి మేడం. ఓకే. హలో. సార్ మిమ్మల్ని కలవడానికి రూపా మేడం గారు వచ్చారు, లోపలికి పంపించమంటారా? ఓ రూపానా, అయితే ఓ పని చేయి, తను లోపలికి వద్దు, నేనే బయటకు వచ్చేస్తాను. 2 minutes వెయిట్ చేయమను, నేనే బయటకు వచ్చేస్తాను, సరేనా? హాయ్ రూపా. హాయ్. థ్యాంక్స్ రూపా. థ్యాంక్స్ దేనికి? నీకే గనక ఆ రోజు ఆ ఆలోచన రాకపోయింటే నేను ఈరోజు ఎలా ఉండేవాను? క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగుదామా? ఓకే. గమ్యం తెలియక నియంత్రణ లేని మనస్సు మనల్ని పతనం అందిస్తుంది, అధోగతి పాలు చేస్తుంది. నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విముక్తిని ప్రసాదించి విజయ శిఖరాలను అధిరోహింపచేస్తుంది. చూశారు కదరా నాను, ఇప్పటికైనా మీలో ఉన్న టాలెంట్ను మీరు గుర్తిస్తారని ఆశిస్తూ మీ రానా.